హాయ్. నా స్టైల్లో కోడిగుడ్డు పొరటు ఎలా చేద్దామో చూద్దామా? ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను, అంటే ఏ కర్రీలోనే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎగ్ నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. కళాయి ఆల్రెడీ బాగా హీట్ ఎక్కింది కాబట్టి అలా పొగలొస్తుంది. సో ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసుకోవాలి దీంట్లో. ఆనియన్స్ నేను సన్నగా చాప్ చేసుకుంటాను. కోడిగుడ్డు పొరటు కానీ అలాంటిదైతే ఆనియన్స్ సన్నగా ఉంటే బాగుంటుందని నేను సన్నగా చాప్ చేసుకుంటాను బాగా. సో ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు కట్ చేసి దానిలో వేసేసాను. కొంచెం ఆల్రెడీ ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి కొంచెం తిప్పుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది. సో అందుకని నేను కొంచెం తిప్పుతున్నాను, అడుగు మాడకుండా తిప్పుతున్నాను. మీ మీ వైపు ఏమంటారు? కోడిగుడ్డు పొరుటుని కోడిగుడ్డు ఉక్కిరి అట్లా అంటారు కదా కొంతమంది. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాము. మేమైతే కోడిగుడ్డు పొరుటు అంటాము, కొంతమంది కోడిగుడ్డు ఉక్కిరి అంటారు, కొంతమంది కోడిగుడ్డు ఫ్రై అంటారు, కొంతమంది ఏమో కోడిగుడ్డు బుర్జీ అంటారు, ఎగ్ బుర్జీ అంటారు. దాబా స్టైల్స్ అట్లాగైతే వాళ్ళు అలా అంటారు. సో సాల్ట్ వేసుకుందాము అండ్ కొంచెం పసుపు వేసుకుందాము. కర్రీలో సాల్ట్ వేయడం వల్ల ఏమైందంటే మనకి ఆనియన్ తొందరగా మగ్గుతుంది. ఇంకొకటి కొంచెం లైట్గా నీరు వస్తుంది కాబట్టి ఆనియన్లో ఆ నీరుతోనే మనకి మగ్గిపోతుంది చక్కగాను. ప్లస్ మెత్తబడుతుంది అన్నమాట, చక్కగా ఉల్లిపాయ ఉడుకుతుంది. అందుకని మనం కొంచెం ముందుగానే ఉప్పు పసుపు వేసుకుంటే ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది అండ్ ఫ్రై అవుతుంది కూడాను, మాడదు. అందుకని కొంచెం ఉప్పు పసుపు ముందుగానే వేసేసుకోవాలి. కొంచెం వేసుకుని అలా మూత పెట్టుకుంటే కొంచెం సేపటికి మనకి మగ్గుతుంది. ఇంకా మీ 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 ఏరియాలో కోడిగుడ్డు పొరటుని ఏమంటారో నాకు కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. నాకు అన్ని నేమ్స్ తెలియదు కదా, నాకు తెలిసిన నేమ్స్ వరకు నేను చెప్పాను. మీరు కూడా ఏమంటారో, ఎలా చేస్తారో, ఏ స్టైల్లో చేస్తారో నాకు కొంచెం కామెంట్ చేయండి తప్పకుండాను. సో మనం మూత పెట్టేసుకుందాం ఇంకా దానిపైన. అప్పుడు నిదానంగా మగ్గుతుంది. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టుకోకూడదు. మనం దీన్ని సిమ్లో అయితేనే నిదానంగా మగ్గుతుంది, కొంచెం ఉడుకుతుంది. ఒకసారి మళ్ళీ చూసి తీసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాం. నార్మల్గా అయితే కొంతమంది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారు, బట్ నేను మసాలాలు ఏమి యూజ్ చేయను. నార్మల్గా ప్లెయిన్గానే వండుతాను ఎక్కువగాను. కోడిగుడ్డు పొరుటు అంటే నాకు అలాగే నచ్చుతుంది, అలాగే ఇష్టం కూడాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కాబట్టి నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. అలాగే ఇంకొకసారి చూసుకుందాం మగ్గిందా లేదా అని. మనం తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉల్లిపాయ కదా కొంచెం తొందరగా మాడిపోతుంది అడుగు. తర్వాత కొంచెం కారం వేసుకుందాము, ఉల్లిపాయ మగ్గిపోయింది కాబట్టి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. నేను మసాలాలు ఏమి యూజ్ చేయను, ఇంట్లో పట్టిందే కారం కానీ ధనియాల పొడి కానీ అవే యూజ్ చేస్తాను. నార్మల్గా కూరల్లో ప్రతి కూరలో కూడా కంపల్సరిగా నేను కారంతో పాటు ధనియాల పొడి మ్యాండేటరీ యూజ్ చేస్తాను. కొంచెం జీరా పౌడర్ కూడా యూజ్ చేస్తాను, బట్ దీనిలో నేను జీరా పౌడర్ యూజ్ చేయను. మిగతా కూరలు అన్నిట్లో కూడా వేస్తాను. అలాగే మనకి కొంచెం కారం అవన్నీ మగ్గిన తర్వాత పట్టేసిన తర్వాత కోడిగుడ్లు నేను 3 or 4 eggs వేసుకుంటున్నాను. వేసి కలపకుండా నేను అలా కాసేపు పెట్టేస్తాను, అంటే వెంటనే తిప్పకుండా అలా కాసేపు మూత పెట్టేస్తే కొంచెం లైట్గా మగ్గుతుంది మనకి. కొంచెం అట్లా పెట్టిన తర్వాత కొంచెం లైట్గా మగ్గుతుంది కదా, ఆ తర్వాత నేను దాన్ని నిదానంగా తిప్పుకుంటాను. ముందైతే ఎగ్స్ కొట్టంగానే కొంచెం నేను మూత పెట్టేసుకుంటా, ఒక 2 minutes అలాగూ కాస్తంతా ఎగ్స్ కరెక్ట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం తిప్పుకుంటే మరీ పొలుకులుగా లేకుండా కొంచెం మనకి ముక్కలుగా ఉంటుంది. తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మేము అలా చేసుకుంటాం, పిల్లలకు కొంచెం పీసులు కనిపించేలాగా చేస్తామన్నమాట.
మరీ తిప్పేసుకోకుండా ముందుగానే జస్ట్ కాసేపు అలా పెట్టి మళ్ళీ మూత పెట్టేస్తే ఇంకొంచెం గట్టిపడుతుంది మనకి ఎగ్ అనేది. అప్పుడు మనం తిప్పుకుంటే ఇంకా మనకి చిన్న చిన్న పీసులు అవ్వకుండా కొంచెం మీడియంగా అవుతాయి అన్నమాట మనకి పీసులు. అదిగోండి అలాగూ ఇలా ఉంటే మనకి ఎగ్ కనిపిస్తుంది బాగాను. సో మేము అలా ఎగ్ కనిపించేలాగానే చేసుకుంటాము పీసులు పీసులుగాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి దేనిలోకైనా బాగుంటుంది. చూసారు కదా నా కోడిగుడ్డు పొరటు ఎలా ఉందో. అందరూ చూసి కామెంట్ చేయండి కంపల్సరిగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.